మహారాజు జీవించి ఉన్నంతకాలం వారా భయంకర స్త్రీని ఈ కుండలోనే బందీగా ఉంచారు. అయితే అటు మహారాజు గారు మరణించారో లేదో ఈ కుండ దానంతట అదే పగిలిపోయింది. ఇక ఆ శక్తి బయటపడింది. మహారాణి, ఆ స్త్రీకి తీరని ఆ కోరిక ఏమిటి? తను మహారాజు గారిపై దేని గురించి ఇంత దారుణంగా పగబోడింది? సమ్రాట్, నేను ఈ విషయం గురించి మహారాజు గారిని ఎప్పుడు ఏమీ అడగలేదు. అలాగే స్వయంగా మహారాజు గారు కూడా నాకెప్పుడు ఏమీ చెప్పలేదు. అయినా ఇప్పుడు వీటన్నిటి అవసరమేముంది? అవసరం ఉంది. దుష్టులైన వారిని అంతం చేయటం ఒక్కటే మానవతా ధర్మం కాదు. ఆ వ్యక్తి అలా మారడానికి కారణం తెలుసుకోవడం చాలా అవసరం. మనం కాపాడాల్సింది కేవలం భూతవాడ ప్రజల్ని మాత్రమే కాదు, ఆ స్త్రీకి కూడా న్యాయం చేయాలి. అప్పుడే మన మానవతా ధర్మం పూర్తవుతుంది. కానీ సమ్రాట్, మీరు ఇదంతా ఎలా చేస్తారు? బేతాళా, ఈ ప్రేత దేవత మాట విను. విక్రమాదిత్యులు విద్యుక్త ధర్మం తెలుసుకున్నారు. ప్రేత దేవత తెలుసుకున్నంత మాత్రాన ధర్మం పూర్తి చేసేసినట్టు కాదు కదా. అక్కడి దాకా ఎవరైనా చేరుకోగలరు. దీన్ని దాటుకుని ఎవడైతే వెళ్తాడో వాడే మహామనీషి అవుతాడు. హే రాజా విక్రమార్క, నీ లక్ష్య సిద్ధిలో నీకు తప్పక విజయం లభిస్తుంది. కానీ దానికోసం నీలో ఉండాలి సాటి లేని మానవత్వం. సమ్రాట్, ఈ పగిలిపోయిన కుండని అతికించడం వల్ల ఏంటి లాభం? ఇది సాధారణమైన పాత్ర కాదు మహారాణి. ఇందులో ఆ తాంత్రికుడి తంత్రశక్తులు దాగుండొచ్చు. బహుశా ఈ పాత్రే మనల్ని ఆ తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తుంది. కేవలం ఆ తాంత్రికుడే ఆ శక్తిని గురించి మనకు చెప్పగలడు. గతంలో అతను ఆ శక్తిని ఎదుర్కొన్నాడు. మళ్ళీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది మనకు కేవలం ఆ తాంత్రికుడే చెప్పగలడు. సూర్యభాను, 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 మా అనుమానం నిజమే అయింది. ఇప్పుడు ఈ కుండలో ఉన్న శక్తులే మమ్మల్ని ఆ తాంత్రికుడి దాకా తీసుకెళ్లగలవు. ఎంతో విచిత్రంగా ఉంది ఈ చోటు. ఓం ఫట్! ఎవరది? ఈ తాంత్రికుడు ఏకాంతాన్ని భంగం కలిగిస్తుంది ఎవరు? ఉజ్జయిని నరేశులం, చక్రవర్తి రాజా విక్రమాదిత్యులం మేము. నీ మాట ఎలా నమ్మాలి?
విక్రమాదిత్యుడు చాలా తెలివిగలవాడని విన్నాను. అయితే చెప్పుకోండి చూద్దాం. దీనిలో ఏ పాత్ర నిజమైనదో కనిపెట్టండి చూద్దాం. ఏది అనుకుంటామో అది చేసి తీరుతాం. విక్రమ్, చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం మేము. ఓం ఫట్! రాజా, నేను ముందే ఊహించాను. రాజా సూర్యభాను మరణంతో పాటు పాత్రలో బంధించి ఉన్న ఆ శక్తి కూడా విముక్తి పొందుతుంది అని, అలాగే ఎవరో ఒకరు నన్ను కలవడానికి తప్పక వస్తారని. కానీ ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. రాజా, వెళ్ళు, తిరిగి వెళ్ళిపో. పగబట్టిన ఆత్మని ఆపే మార్గం చెప్పండి మహానుభావ. మా దగ్గర సమయం లేదు. ఆ స్త్రీని ఆపేందుకున్న అన్ని మార్గాలు మూతపడిపోయాయి. వెళ్ళు, నీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపో. శతాక్షి ఆత్మ ఇప్పుడప్పుడే శాంతించదు. తను సూర్యభాను రాజ్యంలోని ప్రజలందరినీ అంతం చేసేదాకా ఆగదు. శతాక్షి? అయితే పగబోని నా శక్తి గురించి మీకు తెలుసన్నమాట. అయితే మీకు ఇంకొకటి కూడా తెలుసుండాలి. తనకు మహారాజు సూర్యభానుడి మీద పగదేనికి? మాకు ఆ స్త్రీ గురించి పూర్తి వివరాలు కావాలి మహానుభావ. ఒకవేళ వర్తమానంలోని ఈ సమస్యకు సమాధానం గతం గర్భంలో దాగుందేమో. చెప్పండి. సమాధానం నాకు తెలియదు కానీ ఈ సమస్య సంబంధం రాకుమారి శతాక్షి గతంతో ముడిపడి ఉంది. మరణానికి ముందు శతాక్షి దక్షపుర రాజకుమారి. శతాక్షిని చూడగానే మహారాజు సూర్యభానుడు ఆమెను మోహించాడు. దాంతో అతడు దక్షపుర రాజు శతాక్షి తండ్రి అయిన సోమసేనుణ్ణి వాళ్ళ పెళ్లికి ఒప్పించాడు కూడా. వధువరులిరువురు అగ్నిదేవునికి ప్రదర్శనలు చేయండి. ఆపండి! ఏమైంది మహారాజా? మంత్రోచ్చరణను ఎందుకు ఆపమన్నారు? ఎందుకంటే మేము వివాహం ఆడుతున్నది రాకుమారి శతాక్షిని కాదు, ఆమె అంతఃపుర పరిచరికని. చూడండి. ఏమిటి మహారాజా మీరనేది? చూడండి. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి మా వెనక కుతంత్రం పన్నారు. దీనికి మూల్యాన్ని మీరు తప్పక చెల్లించుకోవాల్సిందే. మేము క్షమించడానికి మీరు ఏమాత్రం అర్హులు కారు. మహారాజా, ఆగండి! అంత ఘాతుకానికి పాల్పడకండి. ఇందులో మహారాజా గారి తప్పేమీ లేదు. వారికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. అయితే ఈ పన్నాగం అంతా పన్నింది స్వయంగా కూతురే అన్నమాట. చెప్పు, ఎక్కడుంది రాకుమారి? చెప్తావా లేదంటే? మహారాజా, తను ఇక్కడ లేదు. ఈ పాటికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ రాకుమారి శతాక్షి మహారాజు సూర్యభానుతో వివాహానికి అంగీకరించి ఉంటే వివాహం వద్దని ఎందుకు పారిపోయింది? ఎందుకంటే శతాక్షి హృదయం ఇంకొకరిని కోరుకుంది కాబట్టి. రాకుమారి శతాక్షి యోగి యోజదత్తుణ్ణి ప్రేమించింది.
రాకుమారి గారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి అంటే మన ప్రేమకి ఎవరు అడ్డు నిలవని ఓ చక్కటి ప్రదేశానికి. రాకుమారి గారు, మీరిప్పుడు నన్ను ఈ పురాతన మందిరానికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మనసిచ్చిన రాజకుమారుని జాప్యం చేయకుండా వివాహం చేసుకోవడానికి వచ్చాను. వివాహమా? ఇప్పుడా? ఎందుకు? మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదు, అలాంటిదేం లేదు. అయితే విషయం ఏమిటంటే, వివాహం వెంటనే చేసుకోవాలి అంటే దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. యోజదత్తుడు సాధారణ యోగి కాదు. తన తపోబలంతో అతనికి ఏది అసాధ్యం కాదు. ఇక అతని తపోబలాన్ని చూసి రాకుమారి శతాక్షి అతన్ని ప్రేమించింది. యోగిరాజా, యోగిరాజా ఏమైంది? సూర్యభాను, ఎంతటి దారుణాన్ని కొనికట్టావు యోగిరాజా, యోగిరాజా. యోగి యోజదత్త, నీలో యోగ బలం బాగా ఉంది కదా. ఆ పొగరుతోనే కదా నువ్వు శతాక్షిని పెళ్లి చేసుకునేటువంటి సాహసం చేశావు. మేము ప్రేమించిన శతాక్షిని. దీనికి పర్యవసానం ఏంటని నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? రాజా సూర్యభాను, నువ్వొక రాజు అనే అహంకారంలో ఒకటి మర్చిపోయినట్టున్నావు. ప్రేమ రెండు మనసుల కలయిక అని. ప్రేమ అనేదేదో వస్తువు కాదు. దాన్ని నువ్వు నీ బలంతోనో దౌర్జన్యంతోనో సంపాదించుకోలేవు. యోగి, నీకు ఈ మాత్రం తెలీదా? ఒక రాజుకి అతని ప్రేమను దక్కకుండా చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో? ఆ శిక్ష మరేదో కాదు, మరణ శిక్షే. సూర్యభాను, నువ్వు నా శరీరాన్ని అయితే అంతం చెయ్యగలవు, నా అపూర్వ శక్తులను కాదు. రాకుమారి, నాకు మాటివ్వండి. ఎవరైతే మనల్ని విడదీసే ప్రయత్నం చేశారో వాళ్ళని మీరు తప్పక అంతం చేస్తారని. నాకు మాటివ్వండి రాకుమారి, నాకు మాటివ్వండి. నేను మాటిస్తున్నాను. కానీ రాకుమారి, మీరు ఈ పనిని ఒంటరిగా చెయ్యలేరు. అందుకోసం నా అపూర్వ శక్తుల అవసరం ఉంటుంది. అందుకే నాకున్న తపోబలంతో నేను సంపాదించిన అన్ని శక్తులని మీకు దారపోస్తున్నాను.
త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఈమె నన్ను కూడా చంపేసేలా ఉంది. శతాక్షి! ఏయ్! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాకుమారి శతాక్షి ఆత్మ తన ప్రతీకారం తీర్చుకోవడానికి తిరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రతీకారం భయంకర రూపాన్ని దాల్చింది మహానుభావ. ఇప్పుడు ఆమె రాజా సూర్యభానుని కాకుండా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది. మనం ఆమెను ఆపి తీరాల్సిందే. ఇప్పుడు ఆమె ఆగదు. ఆమె ప్రతీకారం తీరిన తర్వాతే ఆమె ఆగగలదు. రాకుమారి శతాక్షిని ఆపటానికి కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అదేమిటంటే ఆమె తన చేతులతో రాజా సూర్యభానుని చంపడం. రాజా సూర్యభానుడి హత్య ఇదెలా సాధ్యం? వారు ఎప్పుడూ చనిపోయారు కదా. మరణించిన వ్యక్తిని మళ్ళీ ఎలా చంపగలం? అదే కదా రాజా నేను చెప్పింది. శతాక్షి ఇప్పుడు ఆగదు. వెళ్ళండి, తిరిగి వెళ్ళండి. భూతాలవాడ వాసుల్ని వాళ్ళ కర్మకు వదిలేయండి. వాళ్ళ కథకు అంతం ఒక్కటే, మరణం. ఓం ఫట్! సాహసి విక్రమ, బుద్ధిశాలి విక్రమ, నువ్వెప్పుడు ఊహించి ఉండవు నువ్విలాంటి సంకటంలో పడతావని. దీని పరిష్కారాన్ని ఆలోచించి నీ మెదడులోని నరాలన్నీ చెట్లిపోతాయి. ఏ విక్రమ, నేను బేతాళుణ్ణి. నాకు ఆది అంతం రెండూ లేవు. నేను ఏ లోకానికి చెందను. నన్నెవరూ తెలుసుకోలేరు, అర్థం చేసుకోను లేరు. మరి నేను పెట్టిన ఈ తికమకని ఎలా తెలుసుకోగలవు? నువ్వే పెద్ద తికమకలుడివి. నీ తికమక నుంచి బయటపడలేవుగా. అచ్చం అలాగే ఈ తికమక కూడా పూర్తిగా నీలాంటిదే. ఏ ప్రేత దేవత, నేను చెప్పిన దానికి పెడార్థాలు ఎందుకు తీస్తావు? పెడార్థాలు నేను తీస్తున్నానా? 1100 ఏళ్లగా ఇక్కడే వేలాడుతున్నాం. నిన్ను పలకరించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. ఇంతకాలానికి ఒక మనిషి నీ మంచి కోరి నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వస్తే నువ్వు అతని మార్గానికి అడ్డంకులు సృష్టిస్తున్నావా? ప్రేత దేవత, నా ఆలోచన అర్థం చేసుకుంటే నీ వల్ల కాదు. రాజా విక్రమాదిత్య, ఇది కేవలం ఆరంభం మాత్రమే. పోను పోను నీకే తెలుస్తుంది ఈ బేతాళుడి ఆలోచన ఏంటో. ఎవరైనా దాన్ని ఆపండి. బహుశా నీకు ఆ మందిరంలోనే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. అక్కడే కదా యోగి యోజిదత్తుడు రాకుమారి శతాక్షి హత్య జరిగింది. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళని ఎవరు గెలవగలరు? ఆ తాంత్రికుడు ఏమీ చెప్పనంటూనే అన్నీ చెప్పేశాడు. రాకుమారి శతాక్షిని ఆపగలిగేది ప్రేమ ఒక్కటే. ఈ మందిరంలోనే కదా రాకుమారి శతాక్షి యోగి యోజదత్తుడు ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నది. ఇక్కడే యోజదత్తుడు హత్యకు గురయ్యాడు. రాకుమారి శతాక్షిని ఆపే మార్గం కూడా ఇక్కడే ఉంటుంది. అటు వెళ్ళండి మహారాణి.